ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో హైదరాబాద్ లో రేగిన ఎబోలా కలకలానికి తెరపడింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా అనుమానిత లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరిన సుడాన్ వాసికి ఈ మహమ్మారి సోకలేదని వైద్యులు స్పష్టం చేశారు. పూణేలోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్వహించిన పరీక్షల్లో అతడికి ఎబోలా నెగిటివ్ గా నిర్ధారణ అయింది. కొద్ది రోజుల క్రితం సుడాన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన 35 ఏళ్ల అహ్మద్ అనే వ్యక్తిని స్క్రీనింగ్ చేస్తుండగా ఎబోలా లక్షణాలు కనిపించాయి. దీంతో అలర్ట్ అయిన అధికారులు తక్షణమే అతడిని సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అహ్మద్ రక్త నమూనాలను సేకరించి అత్యవసరంగా పూణేలోని ఎన్ఐవి ల్యాబ్ కు పంపించారు. తాజాగా ఎన్ఐవి అధికారులు పంపిన నివేదికలో అహ్మద్ కు ఎబోలా నెగిటివ్ అని తేలిందని గాంధీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. దీంతో అధికారులతో పాటు ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అహ్మద్ కు నెగిటివ్ అని తేలడంతో పాటు ముందస్తు జాగ్రత్తగా అతనితో పాటు కాంటాక్ట్ లో ఉండి ఐసోలేషన్ లో ఉన్న మరో వ్యక్తిని కూడా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయాలని గాంధీ వైద్యులు నిర్ణయించారు.